అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జెస్ వైల్డ్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఇలా ఫిష్ ముక్కలు పక్కకు పెట్టుకోవాలండి. ఇందులో పెద్ద ముక్కలు లేవని మీరు చూడొచ్చు. పెద్ద ముక్కలని పులుసు చేసేసాను. ఇవి సైడ్ ఉంటాయి కదండి, ఫిష్ సైడ్ ముక్కలు 2 పెద్ద ముక్కలేమో ఉన్నట్టున్నాయి. ఈ ఫిష్ ఫ్రై పిల్లల కోసమని చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం. ఉప్పు పసుపు వేసానండి ఫిష్కి. ఆ ముక్కల మీద ఉప్పు పసుపు వేసి పట్టించేసేయాలి పీసెస్కి బాగా. చూస్తున్నారు కదా అలా. అవేమి మ్యాగ్నెట్ చేయాల్సిన అవసరం 1 అవర్ ముందు అలా ఏం అవసరం లేదండి. డైరెక్ట్ పట్టించేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ పోసేసి, ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. మీడియం హీట్ అవ్వాలి, లేకపోతే త్వరగా మాడిపోయిద్ది ఫిష్ అనేది. ఫిష్ వేగడానికి పెద్ద టైం ఏం పట్టదు. సో ఆయిల్ కొంచెం వేసుకొని చేసుకోవడం బెస్ట్ అండి. చూస్తున్నారు కదా, ఇలా ఉప్పు పసుపు పట్టించిన ఫిష్ ముక్కల్ని డైరెక్ట్ ఆయిల్లో వేసేయడమే అండి. ఇంకా మనం ఏం పట్టించము ఇందులో. చూస్తున్నారు కదా, అలా ఫ్రై చేసేసుకోవాలి. మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగా కాలుతుంది అన్నమాట ఫిష్ అనేది. ఇలా అండి, రెడ్ కలర్లో వచ్చేయాలి. చూస్తున్నారు కదా, అలా తీసేసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం వేయించుకోవాలండి మీడియంగా, మరి ఎక్కువగా వేయించేసినా బాగోదు. చూసి వేయించుకోవాలి. ముక్క ఉడికితే సరిపోతుంది మనకు. పైన రెడ్డిష్ కలర్లో వచ్చేస్తుంది కదా, అలా వస్తే ఇంక మనకు రెడీ అయిపోయినట్టే ఫిష్. అక్కడక్కడ రెడ్గా కనిపిస్తుంటుంది. ఇది మళ్ళీ సెకండ్ టైం అండి, సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. నేను చిన్న కళాయిలో వేసాను కాబట్టి 2-3 అలా వేసుకొని వేయించాను. ఇప్పుడు మనం వాటికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందామండి. ముందుగా పసుపు ఉప్పు చూసి వేసుకోవాలి, ముందు వేసుకున్నాం కాబట్టి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు వేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మ చెక్క ఉండిద్ది కదండి, కొంచెం నిమ్మరసము. చూస్తున్నారు కదా, చిన్న నిమ్మకాయ ముక్క అండి. మన ఫిష్ని బట్టి మనం వేసుకోవాలండి, బాగుంటుంది. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలండి మసాలాస్లో. ఇంకా అంతే అండి. మనం ఇందులోనే అల్లం పేస్ట్ కూడా వేసి పట్టించేయచ్చు ఫిష్కి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి, పొడి పొడిగా ఉండిద్ది కదా. ఇందాక మనం కాచిన ఆయిల్ ఉంది కదా, ఫిష్ ఫ్రై చేసింది, ఆయిల్ కొంచెం వేసుకుంటూ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. నేను వేసుకుంటూ కలుపుతున్నాను, అందుకని మీకు తెలియట్లేదు ఆయిల్ వేస్తున్నట్టు. చూస్తున్నారు కదా, అలా మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఫిష్కి ఇదంతా అప్లై చేసేయాలండి. ఇలా ముక్కలకి అంతటికి పట్టించేసేయాలి. అల్లం పేస్ట్ ఇందులోనే వేసుకోవాలండి, కానీ నేను మర్చిపోయాను వేయడం. మీరు వేసుకోండి అల్లం పేస్ట్. శ్రావణ మాసం కదా, ఫిష్ తింటారా నాన్ వెజ్ అని మీరు అనుకోవద్దండి. మాది జాయింట్ ఫ్యామిలీ. సో మా ఇంట్లో మా కోసం కాకపోయినా జెంట్స్ కోసమైనా మేము చేయాలి. మనం పూజలు చేసేదే వాళ్ళ కోసం. అలా మరి వాళ్ళనే పస్తు పెట్టేస్తే బాగోదు కదా. అందుకని మేము తినకపోయినా నేను చేసి పెడతానండి. చికెన్ ఇలా ఫిష్ ఏదైనా తెచ్చుకున్నా మా వారికి. ఇంట్లో వాళ్ళందరూ తింటారు, అంటే మగవాళ్ళ వరకు తింటారు. మేము తినం, మా అత్తయ్య, మేము, మా పాప కూడా తిందండి. ఇప్పుడు నేను ఇందాక అల్లం పేస్ట్ వేయలేదని ఇలా ఆయిల్లో వేసానండి. కొంచెం కరివేపాకు, అల్లం పేస్ట్ వేసి ఇవి పెట్టేస్తున్నానండి. ఇవి మామూలుగా అయితే ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలండి, ప్యాన్ మీద వేసేసి ఒక్కొక్కటి తిరగేసుకుంటూ. కానీ నాకు మధ్యాహ్నం అవ్వడం వల్ల టైం లేక ఇలా కళాయిలో వేసేసాను. మీరు మాత్రం ప్యాన్ మీద వేసి ఫ్రై చేసుకోండి. లేదు మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఇలానే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇది ఫ్రైయేనండి, ఫిష్ ఫ్రైయే, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. సండే ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఓకే, బాయ్.